ఇట్లా టెన్షన్ పడేటోళ్ళకి ఏం కాదంట. ఇట్లా టెన్షన్ పడేటోళ్ళకి ఏం కాదంట. ఎలా ఉంటే సాటిస్ఫాక్షన్గా ఉంటారా? ఎలా ఉంటే సాటిస్ఫాక్షన్గా ఉంటారా? క్యూట్ గానే ఉంటదిరా, కసక్ లెక్క ఉంటది. క్యూట్ గానే ఉంటదిరా, కసక్ లెక్క ఉంటది. అరే నీ బ్యాటింగ్ చల్లగుండా ఎప్పుడు ఆడ బ్యాటింగ్ చేస్తా అంటావు, మళ్ళీ ఇక్కడ బ్యాటింగ్ కోసం అడిగినావు. ఇది పద్ధతారా? ఏం అవసరం లేదు, నువ్వు సేఫ్టీ వాడుకుంటే అవసరం అయిపోతుంది. వెల్కమ్ టు, ఇక మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎగ్దమ్ పోరియే. సరేలే, ఎందుకు నవ్వుతున్నావు? అయ్యో, నువ్వు ఏదో కొత్తగా చెప్తున్నా అంటున్నావు కదా. కొత్తగా ఏం లేదు, రోజు మా వాళ్ళకి కొత్తగానే చూపించాలి కాబట్టి వీడియోని చెత్తగా అనుకోకండి. ముందున్న నీకే చెప్తున్నా. సో గైస్, సరే, ఎవరి మీద ప్రాంక్ కాల్ చేస్తావు? నా ఫ్రెండ్ నీ కాల్ చేద్దాం. సరే అంటే ఏమని అనుకుంటున్నావు? చూద్దాం ఒకసారి, ఇట్లా అడుగుదాం. అరే ఒక అమ్మాయి వస్తా అంటుంది, ఆల్రెడీ మాట్లాడి సెట్ చేసిన. అంటే ఇప్పుడు రూమ్లో అమ్మాయి ఉంది, ఈడు సెట్ చేసిండు, ఆడు వస్తాడా రాడా? కంటెంట్ అదనమాట. సో చూద్దాం ఎంతవరకు అవతల వాళ్ళు మాట్లాడతారో. కొందరు కక్కుర్తి వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. కొందరు కక్కుర్తి వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు అంటే అది నన్ను అనుకున్నారు, నేను కాదు, నాకు తెలిసిన వాళ్ళు అది. సో వీడియో అయితే క్రేజీ వస్తుంది, లైక్ షేర్ తర్వాత కొట్టండి. ఇప్పుడు వీడియో అయితే ఫస్ట్ చూసేయండి, చేద్దామా? A few moments later. సో నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నా. ఇంతకుముందు ఆల్రెడీ చేసి చెప్పిన అన్నట్టు, చూద్దాం. సరే, ఏమంటాడు? రికార్డ్ చేసుకో. సో కాల్ పోతుంది ఆల్రెడీ. నో లిఫ్టింగ్ రా. కన్ఫర్మ్ లేపుతాడని నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే ఇంతకుముందే చేశాను కదా. నాకు కూడా నమ్మకం లేదు వస్తాడని. అంటే ఇప్పుడు రావాలని కోరుకుంటుందా? అది పర్సన్ ఎట్లా ఉంటాడో చూద్దామని. దిట్టంగా ఉంటాడు. అయినా సరే లిఫ్ట్ చేయట్లేదు, మళ్ళీ ట్రై చేయండి. ఇంకోసారి ట్రై చేద్దాం. సో గైస్, చాలా రోజులు అయింది వీడియోలు చేస్తలేము, ఇంట్రెస్ట్ వస్తలేదు. మీరు సపోర్ట్ చేసి ఇంకెక్కువ చేస్తాం కదా, ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు నన్ను? ఏమో నాకు అది అర్థం కావట్లేదు. కొద్దిగా తొందర చూసేయండి అబ్బా మా వీడియోని, వీలైనంత మందికి. వరకు అరే అది కాదురా, ఫోన్ చేస్తే లేపాలని తెలియదారా? అరే నీ బ్యాటింగ్ చల్లగుండా ఎప్పుడు ఆడ బ్యాటింగ్ చేస్తా అంటావు, మళ్ళీ ఇక్కడ బ్యాటింగ్ కోసం అడిగినావు. ఇది పద్ధతారా? పోతే తర్వాత చూసుకుందాంలే. కానీ మరి నువ్వు అడిగినావు కదా అమ్మాయిని. అరే ఏం మాట్లాడుతున్నావురా? అరే మరి అట్లా మాట్లాడకరా, నేను మాట్లాడుతున్నా, అమ్మాయితో మాట్లాడిస్తాను. అట్లా మాట్లాడితే మళ్ళీ అమ్మాయి బ్యాడ్గా అనుకుంటుంది. నేను అదే అంటున్నాను, నువ్వు ఇప్పుడే ఇంత రఫ్గా ఉంటే మళ్ళీ ఆడపోతే అమ్మాయి తడుచుకుంటే.
సరే ఇప్పుడు అమ్మాయిని మాట్లాడదా మాట్లాడతా. ఇగో పక్కనే ఉంది మరి ఇక మాట్లాడు. హలో చెప్పండి. చెప్పండి, ఏమో అంత వల్గర్గా మాట్లాడుతున్నారు. వెలగరే మా దోస్తు గారా, వాళ్ళని అట్లనే మాట్లాడతాను. అవునా, చెప్పండి. చెప్పండి కాదు, ఇక చెప్పిండు కదా ఆయన నీకు, ఇంకేం చెప్పాలి. ఏమంటారు? నువ్వు ఏడికోసం. నా పేరా పెంటమ్మ. ఎంతమ్మా మరి అంత పాత పెడుతున్నారే? నేను అంటే నేను అరే కొత్త పాతకాలం పేరు మనిషిరా. అచ్చా 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 అట్లా. ఓకే, ఓల్డ్ ఇస్ గోల్డ్. యా ఓకే, ఓల్డ్ ఇస్ గోల్డ్. యా పేరు పెంటమ్మ. అమ్మాయి అయితే చూడనికి క్యూట్ గానే ఉంటదిరా, కసక్ లెక్క ఉంటది. క్యూట్ గానే ఉంటదిరా, కసక్ లెక్క ఉంటది. అమ్మాయి ఎప్పుడైనా ఏం కాదు. ఎట్లనో ఏం కదా. గలీజ్గా ఉంటే మరి బాగుంటది. అంటే ఇక కరువులో దొరికిందని ఏది పడితే అది చేద్దాం అనుకుంటున్నాను. సర్వ కాదబ్బా, ఆ, మరీ గలీజున్నా అంత ఇది రాదుగా. ఏంది రాదు, మూడు రాదా? ఊరి విషయం పక్కనట్టు అంత సాటిస్ఫాక్షన్ కాదు మనిషి. అబ్బో, అరే ఎలా ఉంటే సాటిస్ఫాక్షన్ గా ఉంటారా? మరి లో కాకుండా మరి హై కాకుండా మన రేంజ్ గా అయ్యేం అవసరం లేదు, కానీ మరి లో కాకపోతే బెటర్. నార్మల్ మీడియం ఉంటే ఓకేనా? మీడియం ఓకే, బెటర్, నో ప్రాబ్లం. సరే మాట్లాడు. ఇక నేను మాట్లాడను, నాకేం సంబంధం నువ్వు లేదు. ఎప్పుడు నువ్వే వస్తున్నావు మాట్లాడు. మరి? ఏడికి రావాలి? నువ్వు ఏడికి వస్తావు అది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తా ఏడికి రావాలో. మీరు ఏడికి రమ్మంటే నేను ఆడికి వస్తాను. నేను బెంగళూరులో ఉంటా. బెంగళూరు ఉంటే బెంగళూరుకి వస్తాను అబ్బా. మరి రావా? బెంగళూరులో గోపాల్ పక్కన ఉంటుంది అని. హలో, నేను ఈరోజు జస్ట్ ఇక్కడ ఈ రోజు మాత్రమే ఉంటా, తర్వాత నేను వెళ్ళిపోతా. ఈయన ఏదో ఇప్పుడు ఎన్ని గంటల ఉంది మీకు టికెట్? ఇప్పుడు సాయంత్రం ఉంది 7 గంటలకి. 7 గంటల నేను ఆ? అరే సక్కగా మాట్లాడరా, సిగ్నల్కి వచ్చి. సిగ్నల్ ఉన్నారా? అప్పటికల్లా తెస్తా అంటున్నా. 7 గంటలకు ట్రైన్ అంటే బస్ టికెట్. ఓకే, నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చేసేలే. గోపాలా నువ్వు సెండ్ ఆఫ్ ఎన్నికి రావు అలా అబ్బా. ఏమైతుంది, ఆ మాత్రం రాలేవా అమ్మాయి కోసం? ఇంకేం లేదన్నా వస్తా, నో ప్రాబ్లం. నీవే కరువు కాలంలో నువ్వు ఏం చేస్తావు ఎందును. ఇట్లా టెన్షన్ పడేటోళ్ళకి ఏం కాదంట. టెన్షన్ నాకేం, నేను క్రికెట్ ఆడుతున్నా. టెన్షన్ ఏం కాదు. క్రికెట్ ఆడితే